మిక్సీ కోసం మనం వెల్లుల్లి, అల్లం, ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇందులోకి మ్యారినేట్ చేసుకోవడానికి ఉప్పు, పసుపు, కారం వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాను నేను. తర్వాత మనం మిక్సీకి పట్టినది ఉంది కదా, టమాటా, ఆనియన్, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ ఇది ఇందులో వేసేసుకోవాలి. కొంచెం కారం రుచికి సరిపడా వేసుకొని నేనైతే 1.5 స్పూన్ వేసుకున్నాను. సాల్ట్ లాస్ట్ దింపేటప్పుడు చూసుకోవాలి మనం. పసుపు ఇట్లా ఆయిల్ పైకి వచ్చే వరకు ఇది ఉడికించుకోవాలి మంచిగా. దాని తర్వాత మ్యారినేట్ చేసుకున్న ఫిషెస్ దీంట్లో వేసేసుకోవాలి. కాసేపు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. దీనిలోకి మనం నానబెట్టుకున్న చింతపులుసు వేసేసుకోవాలి. సన్నగా తరుముకున్న కొత్తిమీర వేసేసుకొని లో ఫ్లేమ్లో ఉడకనిచ్చుకోవాలి. ఫైనల్గా అపోలో ఫిష్ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉందో చూసి చెప్తాను.